హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రెగ్యులేటరీ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అసలు రెగ్యులేటరీ అఫైర్స్ అంటే ఏంటి? రెగ్యులేటరీ అఫైర్స్ అనేది హెల్త్, మెడిసిన్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ ఇండస్ట్రీలో గవర్నమెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ డ్రగ్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏ కంట్రీకి అప్రూవ్ కావాలో ఆ కంట్రీ రిలేషన్కి సబ్మిషన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కంట్రీ లాస్కి, రెగ్యులేషన్కి డాక్యుమెంట్స్ ఈ రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంటు ప్రిపేర్ చేస్తుంది. రెగ్యులేటరీ అఫైర్స్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకుందాం. డ్రగ్స్ అప్రూవల్కి ఈ రెగ్యులేటరీ డిపార్ట్మెంటు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటుంది. ఫాలోయింగ్ రెగ్యులేషన్ WHO, FDA, CDSCO. ఇది అప్లికేషన్ సబ్మిషన్ చేయడం కోసం టెక్నికల్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తుంది. ప్రోడక్ట్ సేఫ్టీ ఎన్షూర్ చేస్తుంది. డ్రగ్స్ సంబంధించిన ప్రకారం అయితే ఇది అప్రూవ్ ఫైల్ చేస్తుంది. ఇప్పుడు రెగ్యులేటరీ బాడీస్ గురించి తెలుసుకుందాం. ప్రతి కంట్రీకి రెగ్యులేటరీ బాడీ ఒకటి ఉంటుంది. మన ఇండియాకి కూడా ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. మన ఇండియా రెగ్యులేటరీ బాడీ వచ్చేసి CDSCO. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ఈ రెగ్యులేటరీ ముఖ్యమైన పని ఏమిటంటే, CDSCO అనేది ఇండియాలో న్యూ డ్రగ్స్ అప్రూవల్ ఇవ్వడం, క్లినికల్ ట్రయల్స్కి అప్రూవల్ ఇవ్వడం, మరియు అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన డ్రగ్స్ ఇంపోర్టు, ఎక్స్పోర్ట్కి అప్రూవల్ ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫార్మకోవిజిలెన్స్ అంటే డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్ చూస్తూ ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. మనకు ఈ CDSCO అనేది బయాలజికల్ శాంపుల్స్ అయినా కానీ, నెక్స్ట్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ అయినా కానీ, సో ప్రతి ఒక్క అప్రూవల్ వచ్చేసి మనం ఈ CDSCO నుంచి అప్రూవల్ తీసుకుంటుంది. ఇది మన ఇండియా రెగ్యులేటరీ బాడీ. యుఎస్ఎఫ్డిఏ అనేది అమెరికా యొక్క రెగ్యులేటరీ బాడీ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఇది డిపార్ట్మెంటు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ కింద పనిచేస్తుంది. యుఎస్ఎఫ్డిఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చేసి ఫుడ్, డ్రగ్, బయాలజికల్ మెడికల్ డివైసెస్, కాస్మోటిక్, వెటనరీ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్కి లైసెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ మానిటరింగ్ చేస్తుంది. నెక్స్ట్ రెగ్యులేషన్స్, ఎన్ఫోర్స్మెంట్ మొత్తం చూస్తుంది. నెక్స్ట్ ఇంపోర్టు, ఎక్స్పోర్ట్ లైసెన్స్ అనేది యుఎస్ఎఫ్డిఏ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ రెగ్యులేటరీ బాడీ వచ్చేసి అన్విసా. అన్విసా అనేది బ్రెజిల్ యొక్క రెగ్యులేటరీ బాడీ. దీని ఫుల్ ఫామ్ చూద్దాం. ఏజెన్సియా నేషనల్ డి విజిలెన్సియా శానిటారియా. ఇది వచ్చేసి బ్రెజిల్ రెగ్యులేటరీ. సో దీంట్లో దీని యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, కాస్మోటిక్, డ్రగ్స్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్కి ఇది అప్రూవల్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ ట్రయల్స్, పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్ కింద ఎన్విస్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ రెగ్యులేటర్ వచ్చేసి MHRA. ఈ MHRA అనేది యునైటెడ్ కింగ్డమ్ సంబంధించిన రెగ్యులేటరీ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ. దీని యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి డ్రగ్ అప్రూవల్స్, మెడిసిన్ ప్రొడక్ట్స్, క్లినికల్ ట్రయల్స్, పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్. TGA అనేది ఆస్ట్రేలియా రెగ్యులేటరీ బాడీ. TGA ఫుల్ ఫామ్ వచ్చేసి థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్. దీని యొక్క రోల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి న్యూ డ్రగ్స్ అప్రూవల్స్, క్లినికల్ ట్రయల్స్, డ్రగ్స్ ఇంపోర్టు, ఎక్స్పోర్టు, నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ మానిటరింగు, ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ TGA యొక్క ముఖ్యమైన వర్క్. నెక్స్ట్ రెగ్యులేటరీ వచ్చేసి PMDA అనేది జపాన్ యొక్క రెగ్యులేటరీ. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైస్ ఏజెన్సీ. దీని యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డ్రగ్ అప్రూవల్స్, మెడికల్ డివైసెస్, క్లినికల్ ట్రయల్స్, పోస్ట్ మార్కెట్ సర్వీస్ కింద ఈ PMDA అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్ దాని యొక్క రెగ్యులేటరీ బాడీ చూద్దాం.
యూరోపియన్ యూనియన్. సో దీని వచ్చేసి ఈడికిఎం అంటారు. ఈడికిఎం ఫుల్ ఫామ్ వచ్చేసి యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్. నెక్స్ట్ వచ్చేసి కెనడా. కెనడా రెగ్యులేటర్ వచ్చేసి థెరప్యూటిక్ ప్రొడక్ట్స్ డైరెక్టరేట్ ఇన్ హెల్త్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ బ్రాంచెస్ ఆఫ్ హెల్త్ కెనడా. నెక్స్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్. దీన్ని రెగ్యులేటరీ బోర్డు వచ్చేసి స్విస్ మెడిక్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి స్విస్ ఏజెన్సీ ఫర్ థెరప్యూటిక్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ రెగ్యులేటరీ వచ్చేసి హెచ్ఎస్ఏ. హెచ్ఎస్ఏ అనేది సింగపూర్ రెగ్యులేటరీ బాడీ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి హెల్త్ సైన్స్ అథారిటీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫార్మసీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.